ఈరోజు నాకు ఒక పండగలాగా అనిపిస్తున్నది. రఘునందన్ భాయ్ ఏ చేసినా కూడా గొప్పగా చేస్తారు. నాకు కూడా ఇన్నోవేటివ్గా చేయాలని ఎప్పుడు కోరిక ఉంటుంది. సో ఈరోజు నన్ను ఫెలిసిటేషన్ చేయడానికి వచ్చిన మన వెల్మ బంధువులందరికీ, దాదాపు వీళ్ళందరూ చుట్టాలే అవుతారు, అందరికి కూడా నమస్కారం తెలుపుతూ, నేను దాదాపు 92 నుంచి 35 సంవత్సరాల పాటు స్కూల్ అసిస్టెంట్ టీచర్గా, హెడ్ మాస్టర్గా, ఎంఈఓగా పనిచేసిన, లాస్ట్కి ఒక 600 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో కూడా పనిచేసిన. సంతోషం ఏమనిపిస్తుంది అంటే 2010లో నేషనల్ అవార్డు వచ్చింది రాష్ట్రపతిది. మొన్న రిటైర్మెంట్ అయిన మే నెలలో నేషనల్ అవార్డు స్వచ్ఛ విద్యాలయకు నేషనల్ అవార్డు వచ్చింది. సో నేషనల్ అవార్డు అని సంతోషం అనిపిస్తుంది. ఇది తీసుకునేది ఉంది ఈ ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఢిల్లీలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు, దానికి వెళ్ళేది ఉంది. అంటే నేను నిజానికి ఆనందరావు సాబు రాగానే ఎప్పటి నుంచో అడుగుతున్నారు, వద్దాము అని రావాలని అడుగుతున్నారు, కానీ నేనే దాన్ని దాటేసుకుంటూ పోయినా. నిజానికి నాకు ఏముండే అంటే ఆశ, ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం ఎక్స్ట్రా సర్వీస్ ఉంది, రాష్ట్రపతి అవార్డు ఇష్టం వాళ్ళకి, మన దగ్గర కూడా ఇస్తారేమో అని ముఖ్యమంత్రి ఆఫీస్ దాకా ఒక 2 ప్రముఖులతో పంపించినాం, కానీ అది కుదరకుండా పోయింది. అందుకే ఈ సన్మానం కూడా లేట్గా చేసుకోవడం, ఇంకా కూడా మా స్కూల్లో నాకు ఇంకా సన్మానం చేయలేదు. సో ఏదైనా అన్నిటికైనా ముందు మన రగన్న ఆధ్వర్యంలో ఈ ఫెలిసిటేషన్ చేయడం, నా గురించి గొప్పగా చెప్పడం చాలా ఆనందం వేస్తుంది. మీరు అన్నట్టు ఈ 61 ఏళ్ళ నుంచి 51 ఏళ్ళ వయసు తగ్గిపోతుంది నాకు తప్పకుండా యాక్టివ్గా పనిచేస్తాను. మీరు చేసే గొప్ప పనులు కూడా బాగా నచ్చుతాయి. ఏంటంటే మన డాక్టర్లు అందరినీ పిలిచిండ్రు, మన వెల్మ డాక్టర్లు అందరినీ, అది ఎంత గొప్ప అంశమో అది. నిజానికి మనకు చదువు, వైద్యం రెండే కదా ఫస్ట్ మనకు కావాల్సింది. సో అటువంటి కార్యక్రమాలు ఏవి చేసినా భవిష్యత్తులో తప్పకుండా నేను కోఆర్డినేట్ చేస్తాను. నాకు వచ్చిన ఆలోచనలు కూడా నేను మీతో పంచుకుంటాను. మా వెల్మ బంధువులకు కానీ, మన సంఘానికి కానీ ఏ విషయమైనా, అంటే వెల్మకు మన కమ్యూనిటీకి సంబంధించి ఏ విషయమైనా కూడా నేను పాల్పంచుకుంటూ భాగస్వామ్యం అవుతూ మంచి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాము. ఇప్పటి వరకు కూడా చేసిన అన్ని పనులలో అన్నిట్లో కూడా అందరూ సహాయం చేసిండ్రు. నేను రాజీవ్ విద్యా మిషన్లో పనిచేసినప్పుడు 57 మండలాలు ఉండే అప్పుడు కరీంనగర్ జిల్లాలో. అప్పుడు నాకు శరత్ భాయ్ బాగా గైడ్ చేసింది నాకు. నేను అప్పుడు కొత్తగా పోయినా, ఎట్లా చేయాలి, ఎట్లా పని చేయాలనేది. సో మన ఈ రఘుబాయ్ దగ్గర కూడా ఏం నేర్చుకున్నా అంటే, వీళ్ళ ఫ్యాక్టరీకి పోతుంటే అక్కడ ఇరుకుల్లా అక్కడ ఉన్నప్పుడు పిల్లలందరినీ పిలిచి ఓపికగా పాఠం చెప్పారు, ఇది ఇట్లా తయారవుతుంది, ఇట్లా తయారవుతుంది. అప్పుడు అనుకున్న అబ్బాయి ఎంత ఓపిక ఉంది. సో ఇవన్నీ కూడా అంటే ఒకరి నుంచి ఒకరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఏదేమైనా ఈరోజు చాలా సంతోషపడుతున్నా. నాకు ఈ అవకాశం మీరందరూ ఇచ్చిందిగా భావిస్తూ ఈ సన్మానం చేసినందులకు మీ అందరికీ కూడా కృతజ్ఞతా భావంతోనూ నిండి ఉండి ఎప్పటికీ ఇలాగే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటానని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.